అసూయ అనేది 3 అక్షరాలేనండి. కానీ దానివల్ల ఎన్ని కోల్పోతాము అంటే మనం సొంత వాళ్ళని కోల్పోతాం, అన్నదమ్ములను కోల్పోతాం, అక్క చెల్లెళ్ళని కోల్పోతాం, చుట్టాలను కోల్పోతాం, బయట వాళ్ళని కోల్పోతాం, స్నేహితులను కోల్పోతాం. ఎంతమందినో ఆ అసూయ అనే దాన్ని అర్థం పెట్టుకుని కోల్పోతామండి మనం. అంత దాకా ఎందుకండి? రామాయణంలో కైకేయి శ్రీరాముణ్ణి ఎంతో అపురూపంగా పెంచింది. కోడలు సీతమ్మ వస్తే నా కోడలు అని అందరికీ చూపించుకుని పొగిడింది. ఎంతో ఇదిగా మురిసిపోయేది రాముడి ఆటలను చూసి, రాముడిని ప్రేమ చూసి. అటువంటి కైకేయి ఈ మందరలో ఉన్న అసూయ ద్వేషం వలన ఆమె ఆ అసూయ నీడలోకి వెళ్ళిపోయి రాముడిని 14 సంవత్సరాలు అడవికి పంపించిందండి. పోనీ ఆ కర్మ అంతటితో వదిలిందా? తన కొడుకే తన్ని ద్వేషించాడు, భరతుడు తన్ని ద్వేషించాడు. పోనీ అంతటితో వదిలిందా? ఆయన విష్ణుమూర్తి కాబట్టి, ఆమె రాముడు ఎందు ప్రేమమూర్తి కాబట్టి, రాముడిని ప్రేమిస్తూనే ఉంది కాబట్టి, జరిగింది తన తప్పిదమని తను తెలుసుకుంది కాబట్టి, తాను మళ్ళీ శ్రీకృష్ణుడు దేవకి కడుపున పుట్టి కూడా 14 సంవత్సరాలు ఆమె ఎంత ప్రేమమయన్నా కానివ్వండి, ఎన్నన్నా చేయనండి, ఆ 14 సంవత్సరాల కర్మ ఆమె అనుభవించేటట్టుగా ఆమెను జైల్లో వదిలేసి ఆయన బ్రహ్మాండంగా యశోదమ్మ దగ్గర పెరిగాడు. కౌశల్యకి కోల్పోయిన 14 సంవత్సరాలు యశోద రూపంలో ఆ రాముడు శ్రీకృష్ణుని రూపంలో ఇచ్చాడు. ఇవన్నీ ఏంటి? ఇదంతా దేనికి కారణం? కేవలం ఒక అసూయ తెచ్చింది. ఎన్ని జన్మలు పట్టింది. మనం విష్ణుమూర్తికి బిడ్డలు తల్లిని కాలేమే, మనం విష్ణుమూర్తిని కనలేమే, శివుణ్ణి కనలేమే. మనం సామాన్య మానవులు. మన కర్మ, మన అసూయ మనకి ఎంత దూరం తెస్తుందో చూడండి. మనల్ని ఎంత దూరం తీసుకొస్తుంది ఈ లెక్కలో. ఇంతకన్నా ఎగ్జాంపుల్ మనకి ఏం కావాలి? మనం అసూయ కన్నా మన ప్రేమ ఎప్పుడు గొప్పది కాదండి. మనం అసూయే. ఇక్కడ అసూయ కల్పించే విషయాలని మనం ఎలా టేకప్ చేయొచ్చు అనే విషయం నేను చెప్పదలిచాను. సరే, ఒకళ్ళు ఒక విషయంలో ఒక లాటరీ తగ్గింది, లేదా గొప్పగా సంపాదించారు, లేదా గొప్ప వాళ్ళు అయ్యారు, గొప్ప పేరు వచ్చింది, లేదా ఒక అవార్డు వచ్చింది మన ఫ్యామిలీలో ఒక మెంబర్. ఓకే, దీన్ని మనం 2 విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి, అది ఇదివరకు చేసిన పనులన్నీ చాలా ఉన్నాయి, ఏదో వచ్చింది, ఇప్పుడు అవార్డు వచ్చి అందరూ గొప్పదైపోద్దా? ఇదేంటండి? ఇది అసూయ. దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? మీకు నెగిటివ్ తప్ప, మళ్ళీ కర్మ కూర్చుకోవాల్సిన కర్మ వచ్చింది తప్ప ఏమన్నా ఉపయోగం వచ్చిందా? ఏమీ రాలేదు. అదే దాన్ని ఎంత కష్టపడింది బిడ్డ, చిన్నప్పుడు ఎంత ఇది లేకపోయినా, అంత సపోర్ట్ లేకపోయినా బిడ్డ కష్టపడి ఈ స్టేజ్కి వచ్చి ఇంత గొప్ప పేరు తెచ్చుకుంది, వీలైతే నేను కూడా అలాగా తయారవ్వాలి, ఏదో ఒకటి చెయ్యాలి, లేదు నా బిడ్డను కూడా అలాగా తయారు చేయాలి, అలాగా ఆమెనే స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇది ఎలా ఉంది? ఇక్కడ ఏదైనా కర్మ ఉందా? ఎక్కడ నెగిటివ్ థాట్ ఉందా? అసలు లేదు. అసూయ అనేది మనం టేకప్ చేసే విషయం అంతే. విషయంది ప్రాబ్లం కాదు అక్కడ, మనం టేకప్ చేసే విధానం. అది నెగిటివా పాజిటివా? పాజిటివ్ అయితే ఇన్స్పిరేషన్, నెగిటివ్ అయితే కర్మ, అసూయ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగుమని గంట కొట్టండి.